గురుగారు, ధూమకేతు అంటే తోకచుక్క, తోకచుక్కని అరిష్టంగా చెప్తూ ఉంటారు. మరి అటువంటి ధూమకేతువుగా గణపతిని ఎందుకు కీర్తిస్తారు? ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజానన అని మనం గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. అందులో ధూమకేతు తోకచుక్క వంటి వాడా, లేదా తోకచుక్క అయినవాడా, నువ్వే తోకచుక్కవి. మరి లోకంలో ఉన్న మాట ఒకటే, తోకచుక్క ఎప్పుడైనా కనిపిస్తే ఏదో అరిష్టం కలుగుతుంది, ఏదో ప్రమాదం వస్తుంది, ఓ ప్రళయం వస్తుంది, లేకపోతే ఓ దేశనాయకుడికి ప్రాణాపాయం కలుగుతుంది. నిజంగానే ఒకసారి తోకచుక్క కనిపించినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. ఈ రెండింటికి సంబంధం ఉందో లేదో మనకు తెలియదు, కానీ జరిగింది. ఈ నమ్మకం బలపడింది. అంటే తోకచుక్క ప్రమాదాన్ని కలిగించేది, అరిష్టానికి సూచన అనే మాట లోకంలో ఉంది. ఈ ధూమకేతు అంటే తోకచుక్క అనే కాకుండా అసలు ధూమకేతు అంటే, ధూమం అంటే పొగ, కేతువు అంటే జెండా. పొగ జెండాగా ఎవరికి ఉంటుంది? వస్తువు కింద ఉంటే జెండా పైన ఉంటుంది. ఓ నగరం కింద ఉంది, దానికి సంబంధించి జెండా పైన ఉంటుంది. అగ్ని కింద ఉంటే పొగ పైన ఉంటుంది. కాబట్టి పొగని జెండాగా కలిగిన వాడు ఎవరు అంటే అగ్నిదేవుడు అనమాట. అంటే ధూమకేతు అంటే అగ్నిస్వరూపుడు. గణపతి యజ్ఞ అగ్ని స్వరూపుడు కాబట్టి యజ్ఞాగ్ని స్వరూపుడైన గణపతికి ధూమకేతు అనే పేరు అందుకోసం వచ్చింది. తోకచుక్క లాంటి వాడు అని కాదు. పోనీ తోకచుక్క లాంటి వాడు అని అనుకున్నా కూడా తోకచుక్క ఏ అరిష్టాలను కలిగిస్తుందో, లోకానికి అరిష్టాలు కలిగించే వారికి అరిష్టాలను కలిగించి వారిని నిర్మూలించేవాడు, అరిష్టాలకే అరిష్టాన్ని కలిగించి వాటిని నిర్మూలించే తోకచుక్క లాంటి వాడే గణపతి. కాబట్టి విఘ్నాలను పరిహరిస్తాడు, రాక్షస శక్తులను పరిహరిస్తాడు, పాపాలను పరిహరిస్తాడు, దుర్మార్గాన్ని పరిహరిస్తాడు. వాటన్నిటికీ తోకచుక్క అయినవాడు ఆయన, విఘ్నానికి తోకచుక్క అయినవాడు. అందుకని విఘ్నేశ్వరుడు తోకచుక్క అనుకున్నా కూడా ధూమకేతు శబ్దం సరిపోతుంది. కానీ ప్రధానంగా ఆయన యజ్ఞ అగ్ని స్వరూపుడు అని చెప్పడం ధూమకేతు అనడంలో ఉన్న ఆంతర్యం.